పీతవస్త్రం సరసీరుహే క్షణం సహారవక్షస్థలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. తిరుమల వెంకటేశ్వర స్వామితో సమానమైన దేవుడు ఇది వరకు లేడు, ఇక మీద కూడా ఉండడు. బ్రహ్మోత్సవాల్లో ముగింపు సందర్భంగా 9వ రోజు ఉదయం శుభ గడియలలో సుముహూర్తములో చక్రస్నాన మహోత్సవం జరగబోతూ ఉన్నది. స్వామివారు చివరి ఘట్టానికి చేరుకున్నాం. బ్రహ్మోత్సవాలలో మాయావి పరమానందో త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని చెప్పినట్లుగా మాయావి పరమానంద స్వరూపుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వీడి లక్ష్మీదేవితో స్వామి పుష్కరిణీ తీరములో విహరిస్తున్నాడు అని చెప్పి హరివంశములోని శేషధర్మం వర్ణించింది. ఈరోజు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే సౌరమాన రీత్యా సూర్యుడు కన్యారాశిలో సంచరించినప్పుడు శ్రీమన్నారాయణుడి అవతార నక్షత్రమైనటువంటి శ్రవణం నాడు అవభృదాన్ని నిర్ణయించి శుక్ల విధీనాడు హస్తా నక్షత్రమున దేవర్షులైనటువంటి విఖనస భృగు మరీచ్యాది మహర్షులను ఋత్విక్కులుగా ఆమంత్రణం చేసి వారి సహాయంతో ధ్వజారోహణపూర్వకంగా నవాహ్నికంగా మహోత్సవాన్ని నిర్ణయించాడు. అది ఈనాటి బ్రహ్మోత్సవానికి నాంది. ముగింపు దశలో చక్ర స్నానానికి సన్నద్ధం కాబోతూ స్వామివారికి విశేషంగా అవభృదం అని చెప్పి దీన్ని యజ్ఞాంతంలో ఆచరింపబడేటటువంటి అవభృద స్నానం, యజ్ఞం చివర అవభృద స్నానం చేయటము అనేటువంటిది సాంప్రదాయం అన్నమాట, శాస్త్రవిహితం కూడా. బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు ఒక యజ్ఞం వలె శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహింపబడ్డాయి. 9వ రోజు ఉదయం అంటే ఈరోజు శ్రీవారి అవతార నక్షత్రమైనటువంటి శ్రవణం నాడు చక్రస్నానము అనేటువంటిది జరుపబడుతుందన్నమాట. సవం అంటే యజ్ఞము అని చెప్పి అర్థం. సవం అంటే ఉత్సవం అంటే ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి యజ్ఞం అని చెప్పబడింది. అందుకే బ్రహ్మోత్సవాల్లో చివరి అంశంగా అవభృదం చక్ర స్నానం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ అవభృద ఉత్సవ వైభవము అనేటువంటిది ఎటువంటిది అనంటే చక్రతాల్వారుల్ని హరిని శ్రీభూమి ఇరువైపులా శ్రీదేవి భూదేవుల్ని కూడా మలయప్ప స్వామి ఈరోజు వరాహస్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారన్నమాట. వీరితో పాటు దేవతామూర్తులకు చక్రానికి స్నపన తిరుమంజనము అనేటువంటిది జరుగుతుంది. మొదట స్వామివారికి దేవేరులకు స్నాన వస్త్రాలు ధరింపజేసి అర్ఘ్యపాద్య ఆచమనాలు జరిపి శుద్ధోదకంతో స్నానం జరిపిస్తారు. ఆ తరువాత ఆవు పాలతో అభిషేకం, శుద్ధజలంతో అభిషేకం జరుగుతాయి. ధూప దీప కర్పూర నీరాజనాలు కూడా సమర్పిస్తారు. ఆ తరువాత వరుసగా పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకం చేస్తారు. వీటితో అభిషేకం చేసిన ప్రతిసారి కూడా శుద్ధజలంతో అభిషేకం చేస్తారు. ఆ పిమ్మట దేవతామూర్తులందరికీ కూడా ధూప దీప నివేదన కర్పూర హారతులు కూడా జరుగుతాయి. చివరిగా ఆ దేవతామూర్తులకు చందనాది అలది తిలకధారణ చేసి తులసి మాలలతో అలంకరిస్తారు. అదిగో చూడండి, చక్రతాళ్వారులకు మలయప్ప స్వామికి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి వార్లకు కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించి విధిగా సమర్పణ గావిస్తూ ఉన్నారు. చివరిగా బంగారు పళ్ళెముతో సహస్రధారాభిషేకం కూడా జరుగుతుంది. అంటే మలయప్ప స్వామికి శ్రీదేవి భూదేవులకు చక్రతాళ్వారులకు స్నపన తిరుమంజనం జరుగుతూ ఉంటే వేద పండితులంతా కూడా శ్రీసూక్త, పురుష సూక్త, భూసూక్తాల్ని కూడా పఠిస్తారు. విధిగా నిర్వర్తిస్తున్నటువంటి చక్రస్నాన కార్యక్రమానికి స్వామివారికి ఉపచార విధుల్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. విశ్వక్సేన ఆరాధనతో కలశారాధనతో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించబోతూ స్వామివారి అభిషేక జలాల్ని కూడా అర్చకులు పూతోభవ అని చెప్పి ముందుగా తమ మీద చల్లుకొని పిమ్మట భక్తులందరి మీద కూడా చల్లుతారు. ఆ తరువాత దేవతామూర్తులకు కూడా వస్త్రాలంకరణ చేసి నివేదన చేస్తారు. ఆ తరువాత సుదర్శన చక్రతాళ్వారును మాత్రమే స్వామి పుష్కరిణిలో ముంచి పవిత్ర స్నానం చేయిస్తారు. అంటే ఉత్సవం వెంకటేశ్వర స్వామికి అన్నమాట, అంటే యజమాని అని చెప్తారు.
అవభృదం చక్రతాళ్వారుకి అంటే సేవకునికి జరుగుతుంది. ఇదంతా కూడా అహోహి వైష్ణవో ధర్మో చిత్రో వెంకటభూధరే అని చెప్పి ఈ వెంకటాచలంలో వైష్ణవ ధర్మము అనేటువంటిది అతి రమణీయం, ఆశ్చర్యవహం అన్నమాట. అందుకే భవిష్యోత్తర పురాణం బ్రహ్మోత్సవాల్ని వర్ణిస్తూ చెప్పారు. జపద్భిర్వైదికాన్ మంత్రాన్ సహితశ్చ ద్విజోత్తమైః చకారావభృత స్నానం భగవాన్ ఆదిపురుషః స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైకపావనే అవతారదినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే. శ్రీనివాస భగవానుడే స్వామి పుష్కరంలో అవభృత స్నానం చేశాడు అని చెప్పి వర్ణించారు. అవభృత స్నానము అంటే చక్ర స్నానము అని చెప్పి అర్థం. ఆ సమయములోనే అర్చకులు భక్తులు పవిత్ర పుష్కరంలో స్నానం చేసి పవిత్రులయ్యారట. ఆ తరువాత స్వామివారు దేవేరులు చక్రతాళ్వారు ఊరేగింపుగా వచ్చి ఆలయంలో ప్రవేశించారు అని చెప్పారు. అప్పుడు స్వామివారు ఒక మాట పలికారట. అదిగో చూడండి, స్వామి పుష్కరిణి చక్ర స్నానానికి సిద్ధం చేసి సర్వము కూడా భక్తకోటి కూడా తరింపజేయటానికి స్వామి చక్రతాళ్వారి యొక్క స్నానానంతరం భక్తకోటి అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా స్వామివారి యొక్క ఈ చక్రతీర్థములో మేము స్నానం చేసి పునీతులమవుతాం. అసలు శ్రీనివాస స్వామి పలికినటువంటి మాట ఏమిటి అనంటే, శ్రవణంబునందు నా చక్రంబుతో కూడా స్వామి పుష్కరిలో స్నానములను సల్పువారలు పూర్వజన్మంబులను చేయు పాపంబులను బాసి భాగ్యవంతు ఇహపరములయందు సుఖింతురు నా పల్కు నిజముగా నమ్ముడని. వెంకటాచల మాహాత్మ్యం ఏమని చెప్తుంది అనంటే, శ్రవణ నక్షత్రం నాడు సుదర్శన చక్రంతో కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన వారు పూర్వజన్మ పాపములను తొలగించుకొని భాగ్యవంతులై ఇహపరలోకములందు సుఖంగా జీవిస్తారు. నా మాట నిజము నమ్ముడు అని చెప్పి శ్రీనివాస స్వామి భక్తులతో పలికారట. అందుకే ఈనాడు భక్తకోటి అంతా కూడా ఎదురు చూస్తూ స్వామి పుష్కరిణిలో తీర్థస్నానం ఆచరించి పునీతులు కావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. దానికి అధికారగణం అంతా కూడా సిద్ధం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యం ద్వారా భక్తకోటికి అంతా కూడా చక్రస్నాన విశేషాల్ని సందర్శింపజేయటానికి విధిగా ఈ కార్యక్రమాన్ని ఉపచార విధితో స్వామికి అర్చనా విధానాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. యజ్ఞాంతములో ఆచరింపబడేటటువంటిదే అవభృత స్నానం. ఉదిత్ ఉత్కృష్టవచన సవో యజ్ఞ ఉదాహృత అని చెప్పి ప్రమాణాన్ని బట్టి ఉత్కృష్ట యజ్ఞమే ఇది. అదిగో చూడండి, మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కూడా స్నపన తిరుమంజనానికి సిద్ధం చేసి అధికార గణమంతా కూడా స్వామివారి చక్ర స్నానానికి నాంది పలుకుతూ ఉత్కృష్ట యజ్ఞంగా దీన్ని చెప్పబడింది. కాబట్టి కర్మ భక్తి జ్ఞానయోగాలు మూడు కూడా ప్రాధాన్యం వహిస్తే పూజాదికాలు వాహన సేవలు కర్మయోగానికి భక్తి యోగానికి కూడా అన్వయిస్తాయి. ఆస్థాన మండపాలలో జరిగేటటువంటి జ్ఞాన ప్రబోధాలు జ్ఞాన యోగాంగాలన్నమాట. అందుకే ముఖ్యంగా ఈ 9 రోజులు కూడా భజన పరుల నోట భక్తుల నోట గోవిందనామ సంకీర్తనలు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని చెప్పి వినిపించాయి. ఈ యుగంలో ఇది భక్తికి పరమావధి అన్నమాట. అవభృత స్నానంలో చక్రతాళ్వారులకు స్నానం పుష్కరిణిలో నిర్వహించే ముందు స్నపన తిరుమంజనాన్ని కూడా నిర్వహిస్తారు. అందులో ఉభయ దేవేరులతో ఉన్నటువంటి శ్రీవారి సరసన చక్రతాళ్వార్లు పాలు పెరుగు నెయ్యి అనేటువంటి వాటి చేత అర్చకులు చేసినటువంటి అభిషేక కైంకర్యాన్ని అందుకొని ధూపదీపంతో ప్రసన్నుడవుతాడన్నమాట. చక్రస్నాన సమయంలో ఇక్కడ అందరూ కూడా పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞ ఫలానికి అధికారులవుతారు అని చెప్పి చెప్తున్నారు. అదిగో చూడండి, మంగళప్రదమైనటువంటి వాయిద్యాలతో స్వామివారి చక్రస్నానం ఘట్టము అనేటువంటిది చివరి అంకానికి చేరుకున్నాం. నీరాజన కార్యక్రమంతో స్వామివారికి సమర్పణ ఉపచార విధిని కూడా సమర్పిస్తూ ఉన్నారు. భక్తిగా తిలకిద్దాం.
ఓం నమో వెంకటేశాయ. 8 రోజుల నుండి శ్రీవారి నవాన్నిక బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా సకల శోభాయమానంగా జరిగినటువంటి వాహన సేవలన్నిటినీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనం అందరం కూడా వీక్షించాం. నేడు అవభృత స్నానము అని పిలువబడేటువంటి, చక్ర స్నానముగా పిలువబడేటువంటి అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టానికి మనమందరం చేరుకున్నాం. భక్త మహాశైలారా, బ్రహ్మోత్సవాన్ని ఎలా నిర్ణయించాలి అని అడిగారు శాస్త్రంలో. ఒక దేవాలయంలో బ్రహ్మోత్సవం నిర్వహించాలి అని అంటే ఏ రోజు మొదలు పెడతాము అనేది ముఖ్యం కాదుట. ఏ రోజు పూర్తి చేయబోతున్నామో ఆ రోజు శ్రవణ నక్షత్రం ఉండేట్టుగా చూడండి. విష్ణు పంచక దినాలైనటువంటి శ్రవణ నక్షత్రము, లేదా ద్వాదశి తిథి, లేదా పూర్ణిమ, లేదా అమావాస్య, ఈ రోజులు విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజులు గనక ఆ రోజుకి పూర్తయ్యే విధంగా ఉండాలి. ఆ రోజు అవబృధ స్నానం చేయాలి అని చెప్పి శాస్త్రం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క 8 రోజులు జరిగినటువంటి యొక్క యజ్ఞ ఫలాన్ని అందరూ కూడా ఈ సమస్త భక్తులందరికీ అందజేయడం కోసం చేసేటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమమే ఈ అవబృత స్నపన తిరుమంజన కార్యక్రమము. శేషాద్రివాసుడైనటువంటి శ్రీనివాస ప్రభువుకి ఆ తిరుమంజన సేవ జరుగుతూ ఉంటే ఈ బ్రహ్మోత్సవంలో ఇప్పటికే మనం 2-3 మార్లు ఈ యొక్క తిరుమంజన వైభవాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాం. నేడు ఇంకాస్త అత్యద్భుతంగా శోభాయమానంగా ఆ వంశ పారంపర్య అర్చక స్వాములు సర్వాంగ సుందరంగా ఆ స్వామివారికి ఆ స్నపన తిరుమంజనం చేస్తూ ఉంటే మనం చూడటానికి మన 2 కళ్ళు సరిపోవు. అంతటి వైభవం, అంతటి కళ ఆ స్వామి సొంతం. ఆ మలయప్ప స్వామి వారిని ఆ బంగారు కవచంలో శ్రీదేవి భూదేవి సమేతులుగా మనం ఆ చక్ర పెరుమాళ్లతో సహా దర్శనం చేసుకొని మన త్రికరణ శుద్ధిగా ఆ స్వామికి నమస్కారం చేస్తే ఆ వచ్చే ఫలితం అనన్యం. మరొక చోట ఇటువంటి ఫలితం మనకి లభించదు. ఈ యొక్క అవబృత స్నానానికి పూర్వం తెల్లవారుజామునే 3 గంటల ప్రాంతంలోనే స్వామివారికి చూర్ణోత్సవము అనేటువంటి ఒక సేవను నిర్వహిస్తారు. ఈ చూర్ణోత్సవం అనగా పసుపు, చందనము మొదలైనటువంటి పరిమళ ద్రవ్యాలని చక్కగా అప్పటికప్పుడు నూరి ఆ ద్రవ్యాలతో తైలాన్ని, చక్కని నువ్వుల నూనెని ఆ ద్రవ్యాలతో చేర్చి ఆ స్వామివారికి మర్దన చేస్తారు. ఆ తదుపరి యొక్క ఉత్సవంగా బయలుదేరి వరాహస్వామి మండపానికి స్వామివారు చేరుకుంటారు. వైఖానస భగవచ్శాస్త్రమందు మరీచి విమానార్చన కల్పంలో చెప్పబడినట్లుగా శ్రీవారి ఆలయానికి ఉత్తర దిక్కున పుష్కరిణి నిర్మించబడింది. ఆ పుష్కరిణి యందు ఇటువంటి బ్రహ్మోత్సవ సందర్భాలలో భక్తులందరూ కూడా స్వామివారి యొక్క స్నపన తిరుమంజనము పూర్తయిన పిదప స్వామివారి ప్రతినిధిగా ఆ యొక్క చక్రాన్ని యొక్క పుష్కరిణి యందు స్నపన గావించిన తదుపరి సమస్త భక్తులందరూ కూడా ఆ జలాన్ని ప్రోక్షణ చేసుకున్న వారు కూడా స్నానము ఆచరించినట్లయితే ఈ బ్రహ్మోత్సవం యొక్క ఫలితాన్ని వారు కూడా పొందగలరు అని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తూ ఉంది. వైఖానస భగవచ్శాస్త్రోక్త రీత్యా 9 రోజుల పాటు శ్రీవారికి జరిగినటువంటి ఈ వేడుకల యొక్క కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X రోడ్, హైదరాబాద్.
Call to 9100885552 9100885552. యొక్క ఫలాన్ని ఆస్వాదించటానికి ఎంతోమంది లక్షలాదిగా భక్తులు తిరుమలకి చేరుకొని ఉన్నారు. స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగే ముందుగా పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆ స్నపన మండపాన్ని శుద్ధి చేశారు. ఆ తదుపరి స్వామివారికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారో, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చందనము, పసుపు, కొబ్బరి నీళ్లు మొదలైనటువంటి ద్రవ్యాలలో ఉండే దేవతలను ఆరాధన చేసి అర్చించిన పిదప ఇప్పుడు శ్రీవారికి, మలయప్ప స్వామి వారికి అర్ఘ్యపాద్య ఆచమన పుష్పగంధ ధూపదీపాది ఉపచార సమర్పణ చేస్తూ ఉన్నారన్నమాట. శాస్త్రోక్తంగా జీయర్ స్వామి వారి యొక్క వారి అనుయాయులైనటువంటి ఏకాంగులు మొదలైన వారందరూ కూడా వారికి శ్రీవారి కైంకర్యము కొరకు అన్ని ఏర్పాట్లు సిద్ధము చేసి అర్చక స్వామి వారికి ఆ పాలు, పెరుగు, అభిషేక ద్రవ్యాలను, అలాగే స్వామివారికి సమర్పించాల్సినటువంటి అన్ని రకాల వస్తువులను, ఇలా మంగళ హారతులను వారు అర్చక స్వామికి అందజేయగా, అర్చక స్వామి వేద మంత్రోచ్చారణల నడుమ ఈ యొక్క వైభవంగా శ్రీవారికి ఉపచారాలన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క మంగళ నీరాజనం పూర్తయిన పిదప శ్రీవారికి యొక్క అవబృధ స్నపన తిరుమంజన కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది. వేద మంత్రాలు, వేద పండితులు, సుశిక్షితులైనటువంటి పరిపూర్ణమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఉద్దండులైనటువంటి వేద పండితులు పంచసూక్తాలను, శాంతి మంత్రాలను చదువుతూ ఉండగా ఈ యొక్క వైభవం అంతా కూడా అత్యంత శాస్త్రోక్తంగా ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. అర్చక స్వాములు నీరాజనాన్ని సమర్పించి భక్తులకు ఆ యొక్క నీరాజనాన్ని అందజేస్తూ ఉన్నారు. మనందరం కూడా వీక్షిద్దాం, తరిద్దాం, ఆ యొక్క స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ ఫలితాన్ని మనం ఆస్వాదిద్దాం. చూడండి, అశేష భక్తజనం ఈ విషయాన్ని తెలుసుకొని స్వామివారి యొక్క 9 రోజుల బ్రహ్మోత్సవ ఫలాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించుట కొరకు రాత్రి నుండే అక్కడ చేరుకున్నారు. వేద మంత్రాల నడుమ శ్రీవారికి స్నపన తిరుమంజన సేవ ప్రారంభమవుతోంది. తరిద్దాం, విందాం, ఆస్వాదిద్దాం. భూమిం విశ్వతో వృత్వా యతిష్ఠదశాంగులం పురుషయే వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పూరుషః విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదైత్ పురుషః పాదోస్యేహా భవాత్ పునః విశ్వం వ్యక్రామత్ నాశనానశనే అభి తస్మాత్ విరాట జాయత విరాజో అధిపూరుషః తతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వతా ఛందో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం నైయజ్ఞం బర్హిః ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ ఏ తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశోగస్తాగుశ్చక్రే వాయవ్యాన్ గ్రామ్యాశ్చ ఏ తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్ఞిరే చందాగంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకే చోభయాదతః
तस्मात् तस्माज्जाता अजावयः पुरुषं यदधुः प्रतिधाव्यकल्पयन् भङ्गिमस्य कौ बाहु बाहुरूपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पुरोदरस्य यद्वैश्यः यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत आदिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यौः समवर्तत भ्याम् भूमिर्दिशश्रोत्रात् तथा लोकागम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन यदास्ते ध्याता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः एवम् विद्वानमृतजिह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकम् महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः भ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसः परस्तात् तमेवम् विद्वानमृतजिह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनाम् पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानाम् पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये ऋजम् ब्राह्मम् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवम् ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे स्त्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टम् मनीषाणाम् अमुम् मनिषाणा सर्वम् मनीषाणाम् ॐ सहस्रशीर्षम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वन्नारायणम् देवमक्षरम् परमम् प्रभुम् विश्वतः परमम् नित्यम् विश्वन्नारायणगुम् हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवति पतिम् विश्वस्यात्मेश्वरगुम् शाश्वतगुम् शिवमच्युतम् नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम् नारायण परम् ब्रह्म तत्रात्मा नारायणः परः नारायण परम्
ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगो समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगो हृदयं चाप्यधोमुखम् अधोनिष्ट्यावितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् सन्ततकोशिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगो सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः अग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्पन्देहमापाददलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखेव भास्वरा नीवारशोकवत्तन्वी पीताभास्यात्तनोपमा अस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा स शिवस्येन्द्रः सोऽक्षरः परमस्वराट् ऋतगो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममे रजागोंसि यो अस्कभायदुत्तरगोंसधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णोः पृष्ठमसि विष्णोस्यप्रेस्थो विष्णोस्यूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपाथो अस्या नरो यत्र देवयभो मदन्ति गुरुक्रमस्य स हि बन्धुरित्था विष्णोः पदे परमे मध्व उत्सहा तद्विष्णुस्तवते वीर्याय भृगो न भीमः कुचरो गिरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमणेषु अधिक्षियन्ति भुवनानि विश्वा परो मात्र जातनुवावृधाना न ते महित्वमन्वश्नुवन्ति उभे ते विद्मरजसी पृथिव्या विष्णोदेवत्वम् परमस्य वित्से चक्रमे पृथिवीमेष एता क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य चैरयोजनासः पुरुक्षितिकुं सुजनिमा चकार देवः पृथिवीमेषयेता विचक्रमेश तच्च सम्महित्वा विष्णुरस्तु तपसस्तवीजान् देशग्रह्यस्य स्थविरस्य नाम ततो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पागुं सुरे
त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं वदगुं सदा पश्यन्ति सूरजः दिवीव चक्षुरा ततम् तद्विप्रासो विपन्यवो जागृवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आवह जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्यां हिरण्यं विल्देयं कामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रमोदिनीम् श्रीगन्धेवीमुपह्मये श्रीर्मा देवीर्जुषता हंसोऽस्मितां हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्तीन्द्रुप्तां दर्पयन्ती पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्मये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं सृजन् लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां मां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽध बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मी उपैतुवान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे पिपासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुद मे गृहात् गन्धद्वारान् दुराधरुषान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्मये श्रियम् मनसः काममाकूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपसृजन्तु स्निग्धानि चिक्लीतव समे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. यः करणीं यष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम्
पुरुषाणहम् पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मम् मयि सन्निधत्स्व श्रिये जातश्रिय आनिरीजाय श्रियं वयो जनितुभ्यो दधाति श्रियम् वसाना अमृतत्वमायन् भवन्ति सत्या सामिता मितद्रौ श्रिय एवैनन्दच्छ्रियामा दधाति सन्ततमृचा वषट्कृत्यम् सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भूम्नाद्यौर्वरिणान्तरिक्षम् महित्वा उपस्थेते देव्यदितेऽग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गौः पृष्णिरक्रमीदसनन्मातरम् पुनः पितरम् च प्रयन्त् सुवः त्रिगोषद्धामविराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना यख्यन्महिषः सुवः यत्वा क्रुद्धः परोपमन्युना यदवर्त्या स्वकल्पमग्ने तत्तव पुनस्त्वोद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणाम् श्रोत्रम् चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सत्याजने सीता समुद्रवती सावित्री हनो देवी मह्यगी महोधरणी महोध्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिदिहा वायुमती जलशयनी श्रियन्धाराजा सत्यन्धोपरिमेदिनी गोपरिधत्तङ्गाया विष्णुपत्नीम् महीम् देवीम् माधवीम् माधवप्रिया लक्ष्मीम् प्रियसखीम् देवीम् नमाम्यच्युतवल्लभा धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रोणाममृतस्य गोपा पुण्यामस्या उपशृणोमि वाचम् महीम् देवीम् विष्णुपत्नीमजूर्या प्रतीचीमेनागुं हविषा यजामः त्रेधा विष्णुरुगायो विचक्रमे महीम् दिवम् पृथिवीमन्तरिक्षम् तच्छ्रोणैति श्रव इच्छमाना पुण्यग्श्लोकै यजमानाय कृण्वति वृणाहि कृतवती सवितराधिपत्यै बृहस्पतिरन्तिराशानो अस्तु ध्रुवा दिशाम् विष्णुपत्न्यघोरास्येषा नासहसो यामनोदा बृहस्पतिर्मातरिष्वोत वायुः सन्धुवानावाता हिनो गृणन्तो
तिष्ठम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा न जगतो विष्णुपत्नी शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि मामेव प्रत्यक्षं ब्रह्मावादिशम् प्रथमवादिशम् सत्यमवादिशम् तन्मामावीत् तद्वक्तारमावीत् आवीन्मामावीत् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु तजे देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः शचिष्ठया वृता अस्मा सत्यो मदानाम् मगोहिष्ठो मत्सदन्धसः दृढचिदारुदेवसु अभीषुणः सखीनामविता चरितॄणा शतं भवास्योतिभिः वयस्सु पर्णा उपसेदुरिन्द्रम् प्रियमेधाऋषयो नाधमानाः अपद्भान्तमोर्नुहि पूर्धिचक्षुर्ममुभ्यस्मान्निधयेव बद्धान् शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ईशानावार्याणाम् क्षयन्तीश्चर्षणीना अपोजाचामि भेषजम् सुमित्रा न आप ओषधयः सन्तु दुर्मित्रास्तस्मै भूयासुर्योऽस्मान्द्वेष्ट స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. ఓం శాంతి శాంతి శాంతిః. శిక్షాం యాఖ్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః ఇత్యుక్తః శిక్షాధ్యాయః సహనౌ యశః సహనో బ్రహ్మవర్చసం అథాతస్స గోహితాయ ఉపనిషదం వ్యాఖ్యాత
ख्यास्यामः पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मम् तामहासगोहितायित्याचक्षते तथाधिलोकम् पृथिवीपूर्वरूपम् यौलुत्तररूपम् आकाशः सन्धिः आयुः सन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अन्यपूर्वरूपम् आदित्य उत्तररूपम् आपः सन्धिः वैद्युतः सन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्तेवास्युत्तररूपम् विद्यासन्धिः प्रवचनको सन्धानम् इत्यधिविद्या अथाधिप्रजम् मातापूर्वरूपम् पितोत्तररूपम् प्रजासन्धिः प्रजननको सन्धानम् इत्यधिप्रजम् अथाध्यात्मम् अथानुः पूर्वरूपम् उत्तराहनुरुत्तररूपम् वाक्सन्धिः सन्धानम् इत्यध्यात्मम् इति मामहासगुंहिताः एवमेतामहासगोहितायाख्याता वेद नीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्गेण लोकेन छन्दसामृषभो विश्वरूपः छन्दोऽभ्योऽध्यमृतात् सम्बभूव इन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासम् शरीरम् मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमा कर्णाभ्याम् भूरिविश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया विहितः मे गोपाया आवहन्ति वितन्वाना कुर्वाणाचीरमात्मनः वासागुंसि मम गावश्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमावह सोमशाम् पशुभिः सह स्वाहा रामायन्तु ब्रह्मचारिणः स्वाहा यशो जने सा निस्वाहा श्रेयान्वस्य सोऽसानि स्वाहा भगप्रविशा निस्वाहा समाभगप्रविश स्वाहा सहस्रशाखे निभगाहन्वरिमृजे स्वाहा यथापः प्रवतायन्ति यथा मासा अर्जरन् एवं मां ब्रह्मचारिणः भ्रातरायन्तु सर्वतः स्वाहा प्रतिदेशोऽसि प्रमाभाहि प्रमापद्यस्व भूर्भुवः सुवरिति वा एतास्तिस्रो हृदयः सामुहस्मैतान् चतुर्थी महाजमस्य प्रवेदयते मह इति तद्ब्रह्मा आत्मा अङ्गान्यन्या देवताः भूरिति वा अयं लोकः भुव इत्यन्तरिक्षम् सुभरित्यसौ लोकः वह इत्यादित्यः आदित्येन वाव सर्वे लोका महीयन्ते भूरिति वा अग्निः भुव इति वायुः सुभरित्यादित्यः वह इति चन्द्रमाः चन्द्रमसा वाव सर्वाणि ज्योतिगुंषि महीयन्ते भूरिति वार्चः भुव इति सामानि सुभरिति गजो गोषी वह इति ब्रह्मा ब्रह्मणा वाम सर्वे वेदा महीयन्ते भूरिति वै प्राणः भुव इत्यपानः सुभरिति व्यानः मह इत्यन्नम् अन्नेन वाव सर्वे प्राणा
एताश्चतस्रश्चतुर्धा चतस्रश्चतस्रो या हृदयः तायो वेदा वेद ब्रह्म सर्वेऽस्मै देवा बलिमावहन्ति स य एषोऽन्तर्हृदय आकाशः इन्नयम् पुरुषो मनोमयः अमृतो हिरण्मयः अन्तरेण तालुके य एषस्तन इवाबलं वदे इन्द्रयोनिः यत्रासौ केशान्नो विवर्तते यपोह्यशीर्षकपाले भूरित्यग्नौ प्रतिष्ठति शुभ इति वायौ शुभ इत्यादित्ये सह इति ब्रह्मणि आप्नोति स्वराज्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरम् ब्रह्म सत्यात्मप्राणारामम् मन आनन्दम् शान्तिसमृद्धममृतम् इति प्राचीनयोग्योपास्व पृथिव्यन्तरिक्षम् ज्योतिषो वान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आप ओषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतम् अथाध्यात्मम् प्राणोऽप्यानोपान उदानः समानः चक्षुश्रोत्रम् मनोवाक्पक् कर्ममागुंसग्नस्नावास्थिमज्जा एतदधिविधाय ऋषिरवोचत् पाङ्गम् वा इदगुं सर्वम् पान्तेनैव पान्तः स्पृणोतीति ओमिति ब्रह्मा ओमितीदगो सर्वम् ओमित्येतदनुकृतिः स्म वा अर्प्यो श्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओमिति शस्त्राणि शगुंसन्ति ओमित्यध्वर्युः प्रतिगणम् प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति ऋतञ्जस्वाध्याय प्रवचने च यञ्च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च यमश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रञ्च स्वाध्याय प्रवचने च हरिधयश्च स्वाध्याय प्रवचने च मानुषञ्च स्वाध्याय प्रवचने च प्रजा च स्वाध्याय प्रवचने च प्रजनश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः तप इति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने एवेति नाको मौद्गल्यः तपस्तद्धितपः अहम् वृक्षस्य रेरिवा कीर्तिः पृष्ठम् गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि प्रविणगो समर्चसम् सुमेधा अमृतोक्षितः इति त्रिशङ्कोर्वेदानुवचनम् वेदमनोच्याचार्योन् देवासिनमनुषास्ति सत्यम् वद धर्मम् चरा स्वाध्यायान् मा प्रमदः आचार्याय
प्रियम् धनमाहृत्य प्रजानन्तुम् आव्यवच्छेत्सीः सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्यैन प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यम् देवपितृकार्याभ्यान्न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकगो सुचरितानि तानि त्वयोपास्यानि नो इतराणि एके चास्मच्छ्रेया गोसो ब्राह्मणाः तेषान्वयासनेन प्रश्वसितव्यम् श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् ह्रिया देयम् धिया देयम् संविदा देयम् अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्तविचिकित्सा वा स्यात् ये तत्र ब्राह्मणा అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. सम्मरुषिणः युक्ताः अलोक्षाधर्मकामास्युः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथाः अथाभ्याख्यातेषु ये तत्र ब्राह्मणाः सम्मरुषिणः युक्ता आयुक्ताः अलोक्षाधर्मकामास्युः यथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एषा वेदोपनिषत् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षम् ब्रह्मावादिशम् ऋतमवादिशं सत्यमवादिशम् तन्मावीत् तद्वक्तारमावीत् वक्तारम् ॐ शान्तिः 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 ब्रह्मविदाप्नोति परम् तदेशाभ्युक्ता सत्यम् ज्ञानमनन्तम् ब्रह्म यो वेद निहितं गुहायां परमेव्योमन् सोऽश्नुते सर्वान् कामान् सः ब्रह्मणा विपश्चितेति तस्मात् वा एतस्मादात्मन आकाशः सम्भूतः आकाशात् वायुः वायोरग्निः अग्नेरापः अभ्यः पृथिवी पृथिव्या
ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः एष पुरुषोऽन्नरसमयः तस्येदमेव शिरः अयम् दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदम् पुच्छम् प्रतिष्ठा तदप्येष श्लोको भवति अन्नात् वै प्रजाः प्रजायन्ते याः काश्च पृथिवीगुश्रिताः अथो अन्नेनैव जीवन्ति अथैनदपि यञ्जन्ततः अन्नगुम् हि भूतानाम् ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वम् वै तेन्नमाप्नुवन्ति येन्नम् ब्रह्मोपासते अन्नगुम् हि भूतानाम् ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते अन्नात् भूतानि जायन्ते ज्ञातान्यन्नेन वर्धन्ते अद्यतेत्ति च भूतानि तस्मादन्नन्ददुच्यत इति तस्माद्वा एतस्मादन्नरसमयात् अन्योऽन्तर आत्मा प्राणमयः तेनैष पूर्णः समादेश पुरुषविध एव तस्य पुरुषविधता अन्वयम् पुरुषविधः तस्य प्राण एव शिरः ज्ञानो दक्षिणः पक्षः समान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवीपुच्छम् प्रतिष्ठा तदप्येष श्लोको भवति देवा अनुप्राणन्ति मनुष्याः पशवश्च ये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव त आयुर्यन्ति ये प्राणम् ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मात् प्राणमयात् अन्योऽन्तर आत्मा मनोमयः तेनैष पूर्णः स वा एष पुरुषविध एव तस्य पुरुषविधता अन्वयम् पुरुषविधः तस्य यजुरेव शिरः दक्षिणः पक्षः वामोत्तरः पक्षः आदेश आत्मा सर्वाङ्गिरसः पुच्छम् प्रतिष्ठा तदप्येष श्लोको भवति यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनन्दम् ब्रह्मणो विद्वान् न बिभेति कदाचनेति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मान्मनोमयात् अन्योऽन्तर आत्मा विज्ञानमयः तेनैष पूर्णः स वा एष पुरुषविध एव तस्य पुरुषविधता अन्वयम् पुरुषविधः तस्य श्रद्धैव शिरः तदम् दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः योग आत्मा महः पुच्छम् प्रतिष्ठा तदप्येष श्लोको भवति ज्ञानै यज्ञम् तनुते कर्माणि तनुतेऽपि च ज्ञानम् देवाः सर्वे ब्रह्मज्येष्ठमुपासते ज्ञानम् ब्रह्म चेद्वेद तस्माच्चेन्न प्रमाद्यते पाप्मनो हित्वा सर्वान् कामान् समश्नुत इति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्माद् विज्ञानमयात् अन्योऽन्तर आत्मानन्दमयः तेनैष पूर्णः स वा एष पुरुषविद
पुरुषविध एव तस्य पुरुषविधता अन्वयम् पुरुषविधः तस्य प्रियमेव शिरः दक्षिणः पक्षः प्रमोद उत्तरः पक्षः आनन्द आत्मा ब्रह्मपुच्छम् प्रतिष्ठा तदप्येष श्लोको भवति असन्नेव स भवति असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेद्वेद सन्दमेनन्ततो विदुरिति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य धातोऽनुप्रश्नाः उदा विद्वानमुल्लोकम् प्रेत्य न गच्छति आहो विद्वानमुल्लोकम् प्रेत्य चित्समश्नुता स्वकामयत बहुस्याम् प्रजायेति सदबोधप्यत तपस्तप्त्वा इदगो सर्वमसृजत यदिदम् किञ्च सृष्ट्वा देवानुप्राविशत् तदनुप्रविश्य गच्छत्यच्चाभवत् निरुक्तम् च निरुक्तम् च निलयनम् च निलयनम् च विज्ञानम् च विज्ञानम् च सत्यम् च नृतम् च सत्यमभवत् यदिदम् किञ्च तत्सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति असत्वा इदमग्र आसीत् ततो वै सदजायत तदात्मानग्र स्वयमकुरुत तस्मात् तत्सुकृतमुच्यत इति वै तत्सुकृतम् रसो वै सः रसग्रह्येवायल्लब्धानन्दी भवति कोह्येवान्यात् कः प्राण्यात् यदेष आकाश आनन्दो न स्यात् एष ह्येवानन्दयाति यदा ह्येवैषये तस्मिन्न दृश्येनात्मे निरुक्ते निलयने भयम् प्रतिष्ठाम् विन्दते अधसो भयम् गतो भवति यदा ह्येवैषये तस्मिन्नुदरमन्तरम् कुरुते अधदस्य भयम् भवति तन्मे भवयम् विदुषो मन्वानस्य तदप्येष श्लोको भवति एषास्मात् पातः पवते ईशोरेति सूर्यः अस्मादग्निश्चेन्द्रश्च मृत्युर्धावति पञ्चम इति एषानन्दस्य मीमागुंसा भवति युवा स्यात् साधु युवाध्यायकः आशिष्ठो दृढिष्ठो बलिष्ठः तस्येयम् पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् एको मानुष आनन्दः तेजेशतम् मानुषा आनन्दाः एको मनुष्य गन्धर्वाणामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ये शतम् मनुष्य गन्धर्वाणामानन्दाः एको देवगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य तेजेशतम् देवगन्धर्वाणामानन्दाः एकः पितॄणाम् चिरलोकलोकानामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ये शतम् पितॄणाम् चिरलोकलोकानामानन्दाः एकः जानजानान् देवानामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य तेजेशतमाजानजानान् देवानामानन्दाः एकः कर्म देवानाम् देवानामानन्दः ये कर्मणा देवानपि यन्ति श्रोत्रियस्य चाकामः तस्य तेजेशतम् कर्म देवानाम् देवानामानन्दाः एको देवानामानन्दः
यस्य च कामः तस्य ये शतं देवानामानन्दाः स एक इन्द्रस्यानन्दः श्रोत्रियस्य च कामः तस्य ते ये शतमिन्द्रस्यानन्दाः स एको बृहस्पतिरानन्दः श्रोत्रियस्य च कामः तस्य ये शतं बृहस्पतिरानन्दाः स एकः प्रजापतेरानन्दः श्रोत्रियस्य च कामः तस्य ते ये शतं प्रजापतेरानन्दाः एको ब्रह्मण आनन्दः श्रोत्रियस्य च कामः तस्य यश्चायं पुरुषे यश्चासावादित्ये एकः स य एवं विद् तस्माल्लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदप्येष श्लोको भवति यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् परिभेति कुतश्च नेति एतगोहवावन तपति किमहगो साधुना करवम् किमहं पापमकरवमिति य एवं विद्वानेते आत्मानः स्पृणुते उभे ह्येवैष एते आत्मानग्न स्पृणुते य एवं वेद योपनिषद् पूर्वैवारुणिः పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेति तस्मा एतत्प्रोवाच प्राणं प्राणं चक्षुश्रोत्रं मनोवाचमिति तगोहोवाच तो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत्प्रजल्यभिसंविशन्ति तद्विजिज्ञासस्व ब्रह्मेति तदबोधप्यता ततस्तप्त्वा वरुणं ब्रह्मेति व्यजानात् अन्नाद्येव खल्विमानि भूतानि जायन्ते अन्नेन जातानि जीवन्ति अन्नं प्रजल्यभिसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार धीः भगवो ब्रह्मेति तपोहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति तदबोधप्यता ततपस्तप्त्वा प्राणो ब्रह्मेति व्यजानात् प्राणाद्येव खल्विमानि भूतानि जायन्ते प्राणेन जातानि जीवन्ति प्राणं प्रजल्यभिसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार धीः भगवो ब्रह्मेति तपोहोवाच तपसा
विजिज्ञासस्व ओ ब्रह्मेति सदबोधप्यत तपस्तप्त्वा ब्रह्मेति व्यजानात् सोह्येम खल्विमानि भूतानि जायन्ते मनसा जातानि जीवन्ति मनः प्रगल्भ्यभिसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार धीः भगवो ब्रह्मेति मोहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व ओ ब्रह्मेति तदबोधप्यत तपस्तप्त्वा विज्ञानं ब्रह्मेति व्यजानात् विज्ञानाध्येव खल्विमानि भूतानि जायन्ते विज्ञानेन जातानि जीवन्ति विज्ञानं प्रगल्भ्यभिसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार धीः भगवो ब्रह्मेति मोहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व ओ ब्रह्मेति सदबोधप्यत तपस्तप्त्वा आनन्दो ब्रह्मेति व्यजानात् आनन्दाध्येव खल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति आनन्दं प्रयन्त्यभिसंविशन्तीति सैजाभार्गणी वारुणी विद्या व्योमन् प्रतिष्ठिता य एवं वेद प्रतिष्ठति अन्नमानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या अन्नन्ननिन्द्यात् व्रतं प्राणो वा अन्नम् शरीरमन्नादम् प्राणे शरीरं प्रतिष्ठितम् शरीरे प्राणः प्रतिष्ठितः एतदन्नमन्ये प्रतिष्ठितम् स य एतदन्नमन्ये प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या न परिचक्षीता तद्व्रतम् आपो वा अन्नम् ज्योतिरन्नादम् अप्सु ज्योतिः प्रतिष्ठितम् ज्योतिष्यामः प्रतिष्ठिताः तदेतदन्नमन्ये प्रतिष्ठितम् स य एतदन्नमन्ये प्रतिष्ठितम् वेद प्रतिष्ठति अन्नमानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या अन्नम् बहुकुर्वीत व्रतम् पृथिवी वा अन्नम् आकाशोन्नतः पृथिव्यामाकाशः प्रतिष्ठितः आकाशे पृथिवी प्रतिष्ठिता एतदन्नमन्ये प्रतिष्ठितम् स य एतदन्नमन्ये प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या जनवसतौ प्रत्याजक्षीता व्रतम् तस्माद्यया गया च विधया मह्मन्नम् प्राप्नुयात् अराध्यस्मान्नमित्याचक्षते मुखतो नगोरार्थम् मुखतोऽस्मान्नगोराध्यते मध्यतो नगोरार्थम् मध्यरोऽस्मान्नगोराध्यते अन्ततो नगोरार्थम् अन्तरोऽस्मान्नगोराध्यते एवं वेद क्षेमा
కటిసు ఘటితహస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మజా వీక్షమాణం ప్రణతమునిజనైస్థం ప్రాప్యమప్రాప్యమాణం నమత భవభయోహం ప్రాంజలిర్వేంకటేశం. ఎంత చక్కగా శోభాయమానంగా దేదీప్యమానంగా మంగళప్రదంగా చక్కని అద్భుతమైనటువంటి అలంకరణతో ఆ చందనాలంకారంలో ఆ చక్రస్నాన వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉంటే మనసు పులకరించిపోవడం లేదా? భక్త మహాశైలారా, ఆ శ్రీవారిని ఎంత చూసినా తనివి తీరడం లేదు. ఆ చందనాలంకారంలో ఆ శ్రీవారికి ఆ అర్చక స్వాముల వారు ప్రధాన కైంకర్య పరులు చేసినటువంటి ఆ అలంకారము ఎంత శోభాయమానంగా ఉన్నది, ఎంత ప్రకాశముగా ఉంది. ఆ స్వామివారి తేజస్సుని ద్విగుణీకృతం చేస్తున్నట్లుగా ఉన్నది. ఆ చందనాలంకారంలో స్వామివారి వక్షస్థలంపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లను చందనంతో ఆ స్వామి రంగరించిన తీరు అనిర్వచనీయం. ఆ స్వామివారి కిరీటాన్ని చందనాలంకారంలో తీర్చిదిద్దిన తీరు అత్యద్భుతం, శోభాయమానం, వైభవోపేతం, శాస్త్రోక్తం. వైఖానస భగవచ్శాస్త్ర ఆధారంగా ఇప్పటి వరకు కూడా పూజింపబడినటువంటి ద్రవ్యాలతో, చక్కగా శ్రద్ధగా సేకరించబడినటువంటి ద్రవ్యాలతో పాలు, పెరుగు, చందనము, తేనె, పన్నీరు మొదలైనటువంటి ద్రవ్యాలన్నిటినీ కూడా అక్కడ వాడారు. వేద మంత్రోచ్చారణ శ్రద్ధగా పురుష సూక్తము, శ్రీ సూక్తము, నారాయణ సూక్తము, భూసూక్తము, నీలా సూక్తము, ఉపనిషత్ మంత్రాలు, దశశాంతులు మొదలైనటువంటి వేదంలో అత్యంత ఉత్కృష్టమైన భగవత్తత్వాన్ని గురించి తెలిపేటువంటి గొప్ప మంత్రాలని ఇప్పటి వరకు మనం శ్రవణం చేస్తూ శోభాయమానంగా జరిగినటువంటి, శాస్త్రోక్తంగా శ్రద్ధగా జరిగినటువంటి ఆ యొక్క కైంకర్యాన్ని వీక్షించాం. స్వామివారు స్నపన తిరుమంజనం చందనాలంకారంలో పుష్పమాలలు, తులసిమాలలు ధరించి ధూపదీప సమర్పణ చేస్తున్నప్పుడు దర్శించటం అనేటువంటిది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామిని ఇటువంటి కైంకర్యంలో దర్శించటానికి కోట్ల మంది ప్రజలు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి ఈ దృశ్యం ఇప్పుడు మన కళ్ళ ముందు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనకి దర్శనమవుతోంది. త్రికరణ శుద్ధిగా ఆ స్వామివారిని మనం ప్రార్థిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం. అదిగోండి నక్షత్ర నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. తద్గ్రామ సమృత్యర్థం స్థాన యజమాన ప్రభురాజ విజయార్థంచ త్రిప్రదక్షిణం భ్రామయేత్ అని చెప్పి నీరాజనాన్ని 3 సార్లు తిప్పినట్లయితే అక్కడ ఉండేటువంటి స్థానిక అర్చక ఆచార్య కైంకర్య పరులకు, గ్రామానికి, దేశానికి, రాజుకి శ్రేయస్కరం జరుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అటువంటి నీరాజనాన్ని, నక్షత్ర నీరాజనాన్ని, నక్షత్రహారతిగా పిలువబడేటువంటి ఆ నీరాజనాన్ని ఇప్పుడు స్వామివారికి సమర్పించారు. తదుపరి కుంభ నీరాజనం. ఆ కుంభంలో వరుణదేవుణ్ణి ఆవాహన చేసి, ఆ జ్వాలలో కూడా అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి అర్చక స్వామివారు ఆ నీరాజనానికి ముద్రని, సురభిముద్రని చూపించి దాన్ని అందుకొని చక్కగా దేదీప్యమానంగా కుంభ నీరాజనాన్ని కూడా ఇప్పుడు స్వామివారికి సమర్పిస్తున్నారు. నక్షత్ర నీరాజనానికి మనం నమస్కారం చేసుకుందాం. కుంభ నీరాజనం తర్వాత కర్పూర నీరాజనం కూడా తర్వాత స్వామివారికి జరుగుతుంది. ఆ తదుపరి శ్రీవారి చక్రస్నాన వేడుక ప్రారంభమవుతుంది. ముందు స్వామివారికి పురుష సూక్తంతో మరొక్క మారు అవబృధ స్నపన నిర్వహించిన పిదప పుష్కరిణి వద్దకు వెళ్ళి
పుష్కరిణి అధిపతి అయినటువంటి వరుణదేవుణ్ణి విశేషంగా ప్రార్థించి వేద మంత్రాలు జపించి పుష్పగంధ ధూపదీపాది ఉపచారములు సమర్పించి నైవేద్యము గావించి నీరాజనం సమర్పించిన పిదప చక్రాన్ని స్వీకరించి అవభృత స్నానం గావిస్తారు. ఆ తదుపరి సమస్త జనులందరూ కూడా ఈ యొక్క అవభృత స్నానంలో భాగస్వాములు అవుతారు. ఇప్పుడు కర్పూర నీరాజనమైన పిదప స్వామివారికి ప్రత్యేకం పురుష సూక్తేన సంస్థాప్య అన్నారు. అంటే శాస్త్రంలో చక్కగా ఏం చెబుతూ ఉన్నారు అని అంటే, శన్నోదేవీరితి క్షీరేణ అగ్నాయాహీతి ఘృతేన దధిక్రావణ్ణైతి దధ్నా బూరానిలయైతి గంధతోయేన యాప్పలినీర్యా ఇతి నారికేళోదకేన శ్రియేజాత ఇతి హరిద్రోదకేన అంతరాంతరా వారీచతస్రైతి వారినా సంస్థాప్య ప్రత్యేకం పురుష సూక్తేన సంస్థాప్య అని చెప్పి వైఖానస భగవచ్శాస్త్రమందు స్నపన విధి ప్రకరణంలో విన్నట్టుగా శాస్త్రోక్తంగా సశ్రద్ధగా శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034138. కైంకర్యం ఇప్పటి వరకు మనం వీక్షించాం. ఆ నీరాజనాన్ని వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారికి మనందరి దృష్టే తగిలి ఉంటుంది. ఇన్ని రోజులు ఎంత శోభాయమానంగా ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ 9 రోజులు స్వామివారికి జరిగినటువంటి అలంకారములు ఇంకా వైభవంగా, ఆ పుష్పమాలికలు ఇంకా వైభవంగా, ఆ వాడినటువంటి ప్రతి ఒక్క వస్త్రము కూడా అత్యద్భుతంగా, ఛత్రములు అత్యద్భుతంగా, వాహనాల యొక్క శోభ, గరుడ పచ్చ మొదలైనటువంటి కొత్త కొత్త ఆభరణాలన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో స్వామివారికి, గరుత్మంతుల వారికి సమర్పించడం జరిగింది. ధ్వజారోహణ ఉత్సవం మొదలు ఇప్పుడు చూర్ణోత్సవం వరకు కూడా ప్రతి కైంకర్యము అత్యద్భుతంగా సాగింది. అంత అత్యద్భుత కైంకర్య ఫలితాన్ని అందుకొనటం కొరకు ఈ యొక్క అవబృధోత్సవ చక్రస్నాన వేడుకలో మనమందరం కూడా భాగస్వాములం కావాల్సినటువంటి ఒక శుభ తరుణమిది. ఇక్కడి నుంచి వీక్షించినా కూడా మన మనస్సు ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆ స్వామివారిపై లగ్నం అవుతుందో తప్పనిసరిగా ఆ ఫలితం మనం అందరం కూడా పొందుతామని చెప్పి మనం తెలుసుకోవచ్చు. மஞ்சளம் செங்கடீரன் அப்பங்கலண்ட சிற்றுண்டே அக்காரம்பாலில் கலன் செப்பிளமென் முளையாள் சிறுபுறம் பேசி சிரிப்ப என்னை குடத்தை உரட்டி இளம் மெல்ல கிள்ளை இழப்படிகள் தருவன் ஒரு கடலாதனீர் போல் இரண்டனர் பாலம் தயிரம் கடைந்துரிமேல் வைத்தவன் என்பதனால் முன்னே நினைவாலோலை கட்டி கனிகள் உதிர
தொழவினில் முக்கு புழுதியலைந்த பொன்மேனி ஆர்மணிவேணி நிறத்த கண்ணபிரானை உகந்த ஆர்மணிவேணி நிறத்த கண்ணபிரானை உகந்த பலாவிராவணந்தன் முரமரு நிலங்கமே பலாவிராவணந்தன் முரமரு நிலங்கமே ஆடுகளோடு போய் கண்டைகள் மேய்த்து ஆடுகளோடு போய் கண்டைகள் மேய்த்து மறியார் வெஞ்சங்குடையாய் திருநாள் திருவோணமின்னேழனார் வெஞ்சங்குடையாய் திருநாள் திருவோணமின்னேழனாரிசையமாக்கி வைத்தேன் நாளை தொட்டு கண்பின் பின் கோலம் செய்யுங்க హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. అత్యద్భుతమైనటువంటి ఘట్టంలోకి మనం అందరం కూడా ప్రవేశించబోతూ ఉన్నాం. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ శ్రీవారు వెంకటేశ్వరుడు మలయప్ప స్వామి ఇప్పటి వరకు తిరుమంజనంలో మనకి దర్శనమిచ్చారు. మలయప్ప స్వామి ప్రతినిధిగా స్వామివారు మీరందరూ కూడా గమనించి ఉంటారు, శ్రీవారికి సమర్పించినటువంటి తులసి మాలను తిరిగి చక్ర పెరుమాళు వారికి సమర్పించడం జరిగింది. ఆ తదుపరి ఆ చక్ర పెరుమాళ్ళు వారికి విశేషంగా కుంభంతో అభిషేకం చేసి పూర్తి చేసిన పిదప చక్రస్నానము కొరకు దివ్య ప్రబంధాన్ని తిరుమంజనం పూర్తయిన తర్వాత పఠించాల్సినటువంటి దివ్య ప్రబంధాన్ని పఠించిన పిదప జరగాల్సినటువంటి కైంకర్యములన్నీ చక్కగా జరిగిన పిదప పుష్కరిణి వద్దకు ప్రధాన అర్చకులు, ప్రధాన కైంకర్యపరులు, అలానే జీయర్ స్వామి వారి యొక్క బృందము, అధికారులు అనధికారులు అందరూ కూడా శాస్త్రోక్తంగా లాంఛనయుతంగా మంగళధ్వనుల మధ్య వేద పండితులు వేదమంత్రాలు వల్లిస్తూ ఉండగా ఈ యొక్క కైంకర్యాన్ని ప్రారంభించటం కొరకు అవబృధ స్నానము కొరకు అర్చక స్వాములు వేంచేస్తూ ఉన్నారు. ఇప్పుడు పుష్కరిణికి విశేషంగా సమర్పించాల్సినటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా ఇప్పుడు సమర్పిస్తారు. ముందు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234 9700971100. చక్ర పెరుమాళ్ళు వారికి అర్ఘ్యపాద్యాచమనాది కైంకర్యములు అందజేస్తారు. ఆ తదుపరి పుష్కరిణి వద్ద వరుణ మంత్ర జపాన్ని చేస్తారు. పుష్కరిణికి పుష్పమాలిక సమర్పణం గావిస్తారు, హారతులు అందిస్తారు. అదుగోండి వైఖానస భగవచ్శాస్త్రంలో చెప్పబడినట్లుగా ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా శ్రద్ధగా శాస్త్రోక్తంగా నిర్వహింపబడుతూ ఉంది. వేద పండితుల ప్రతినిధులు, జీయర్ స్వాముల ప్రతినిధులు, అర్చకుల ప్రతినిధులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. లాంఛనాలైనటువంటి దివిటి, గొడుగు మొదలైనటువంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయి.
అందరూ కూడా చక్రస్నానమైన పిదప పాప ప్రక్షాళన గావించుకొని స్వామి యొక్క బ్రహ్మోత్సవ ఫలాన్ని అందరూ పొందాలని లక్షలాది మంది భక్తులు పుష్కరిణిలో స్నానాలు ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి కైంకర్యం చూడండి. చక్ర పెరుమాళ్ళు వారికి ఆసనము, సింహాసనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఆ తదుపరి అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, పుష్పము, గంధము, ధూపము, దీపము, మంగళ నీరాజనము అనేటువంటి ఉపచారాలు అక్కడ సుదర్శన పెరుమాళ్ చక్రతాళ్వార్ అని పిలువబడేటువంటి ఆ అనపాయి అంటే నిరంతరము కూడా స్వామి పట్ల తమ భక్తిని ప్రదర్శిస్తూ స్వామిని విడిచిపెట్టక నిరంతరం స్వామితో ఉండేటువంటి గణాన్ని అనపాయి గణము అంటారు. వారిలో లక్ష్మీదేవి, అనంతుడు అంటే ఆదిశేషుడు, గరుత్మంతుల వారు, విశ్వక్సేనుడు, అలాగే ఈ సుదర్శన పెరుమాళ్, వీళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరము స్వామిని అంటిపెట్టుకునే ఉంటారు. స్వామికి ప్రతినిధిగా వీరు భాసిస్తారు. ఇలాంటి సందర్భాలలో స్వామికి సమర్పించినటువంటి తులసిమాలని ఆయన వేసుకొని స్వామికి ప్రతినిధిగా ఇక్కడికి విచ్చేసి కైంకర్యాలు అందుకుంటూ ఈ యొక్క చక్రస్నానంలో భాగస్వామ్యాన్ని వహిస్తూ ఉన్నారు సుదర్శన పెరుమాళ్ళు వారు. ఆయనకి చూడండి కైంకర్యాలు చేసి చందనాది గంధాన్ని సమర్పించి, పుష్పాన్ని సమర్పించి, ధూపదీపములు సమర్పించేటువంటి కైంకర్యాన్ని ప్రధాన కైంకర్య పరులు, శ్రీవారి వంశపారంపర్య అర్చకులు వారి చేతుల మీదుగా ఇటువంటి కైంకర్యాలని శ్రద్ధగా జరిగేటువంటి కైంకర్యాలని ఈ 9 రోజుల పాటు వివిధ సందర్భాలలో మనం చూసాం. అంతే శ్రద్ధగా ఈ యొక్క స్నపన తిరుమంజన వేడుక కూడా జరుగుతుంది. ఇప్పుడు వేద మంత్రోచ్చారణ కూడా శాస్త్రోక్తంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి వరుణ సూక్తము, అఘమర్షణ సూక్తము అనేటువంటి సూక్తం ఉన్నది. అంటే ఏదైతే మన పాపములను ప్రక్షాళన గావించుట కొరకు వేదంలో ఏ సూక్తములైతే చెప్పబడ్డాయో ఆ సూక్తములు ఇక్కడ పఠింపబడతాయి. పుష్కరిణికి ఆ రకమైనటువంటి ఉపచారములు అందు వరుణదేవుణ్ణి ఆవాహన చేసి అర్చించి ఆ ఉపచారములన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ మంగళ నీరాజనాన్ని మనం అందరం కూడా తరిద్దాం. పుష్కరిణికి కూడా పూజా కార్యక్రమం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అర్చక స్వామివారు పుష్కరిణికి చేయాల్సినటువంటి లాంఛనాలను కూడా చేస్తారు. ఆ పుష్కరిణి యందు అధిదేవుడిగా ఉన్నటువంటి ఆ వరుణదేవుడికి ఆ పుష్పమాలికను సమర్పిస్తున్నారు. ఆ తర్వాత పత్రములు సమర్పిస్తున్నారు. ఇవన్నీ కూడా శాస్త్రీయతగా మనం చూసినట్లయితే ఇటువంటివన్నీ కూడా పసుపు, చందనము, పుష్పము, దర్భ, మామిడాకు మొదలైనటువంటి ద్రవ్యాలు ఈ యొక్క పుష్కరిణిలో విడుచుట వలన ఎటువంటి అంటురోగాలు అంటుకోకుండా ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు ఎంతోమంది ఇలాంటి విషయాలు రుజువు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మన శాస్త్రంలో చెప్పబడ్డవి ఏవైనా కూడా ప్రమాణమే. వేద మంత్రాలు ఆస్వాదిద్దాం. ఓం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతి సమ్రాట్ విశ్వేత్తాని వరుణస్య వ్రతాని మనేషు వ్యంధరేక్షందదానవాజమర్వత్సుమయోగ్నియాసు చిద్ధిదే విషయథా ప్రదేవ వరుణ వ్రతం మినేమ విద్యవిద్యవే యత్కించేదం వరుణదైవ్యే జయభిద్రోహం మనుష్యాశ్చరామసి అదితేయత్తవధర్మాయుయోపి మమానస్తస్మాదేన సో దేవరీరిషః కితవాసో యద్రిపర్ణదీవి యద్వాగాగత్యముదయన్న విద్మా సర్వాతావిష్యసిధిరేవ దేవాదాయే శ్యామ వరుణ ప్రియాః అవదేహేడో వరుణ నమోభిరవయజ్ఞేభిరీమహే హవిర్భిః క్షయన్నస్మభ్యమగుర ప్రదేతో రాజన్నేనాగోదిశిశ్రధ హృదాని ఇమం మే వరుణ శ్రుధేహమమద్యాచ మృడయా వామవస్యురాజయే తత్మాయామి బ్రహ్మణా వందమానస్తదాసేయజమానో హవిర్భిః అహేణమా
सहस्रै यज्ञियाः पाशा विदधाः पुरुत्रा तेभ्यो न इन्द्रः सविदोत विष्णुर्विश्वे देवा अमुञ्जन्तु मरुदस्वस्त्या स्पृवहदावद्यञ्जमलम् जयते यद्वाभिरुद्रः नृता यद्वा शेपो अभिरुणम् आपो मादस्मादेन सो विश्वान्मुञ्चन्त्वगं हसः निर्मा मुञ्जामि शपथान् निर्मा वरुणा दधे निर्मायमस्य पद्मीषात् सर्वस्मात्तेव किल्बिषात् इदमापः प्रणीतभेषजन्तन्मे वरुणन्नुमः हिरण्यशृङ्गम् वरुणम् प्रपद्ये तीर्थम् मे देहि याचितः यन्मया भुक्तमसाधूनाम् भावेभ्यश्च प्रतिग्रहः यन्मे मनसा वाचा कर्मणा मानुष्कृतम् कृतम् तन्न इन्द्रो वरुणो बृहस्पतिः सविता च पुनन्तु पुनः पुनः नमो रत्नजे सुमते नम इन्द्राय नमो वरुणाय नमो वारुण्यै नमोऽभ्यः यदपाङ्क्रोणम् यदमेध्यम् यदशान्तम् तदपगच्छतात् अद्याशनाददीपानाद्यच्च उग्रात् प्रतिग्रहात् तन्नो वरुणो राजा पाणिनाह्यमर्षते सोऽहमपापो विरजोर्मुक्ता मुक्तकिल्बिषः नागस्य पृष्ठमारुह्य गच्छे ब्रह्मसलोकताम् यश्चाप्सु वरुणः स पुनान्वरः शिवा शिवतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसा पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः सत्यञ्जाभीत्थात्तपसाध्यजायत ततो रात्रिरजायत ततः समुद्रार्णवः समुद्रार्णवादभिसंवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्या चन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयते दिवं च पृथिवीं चान्तरिक्षमथो सुमः यत्पृथिव्यागो रजस्वमान्तरिक्षे विरोदसी इवायुस्पदापो वरुणः पुनात्वघमर्षणः पुनन्दु वरुणः पुनादु वरुणः पुनात्वघमर्षणः आक्रान् समुद्रः प्रथमे विधर्मम् जनयन् प्रजा भुवनस्य राजा वृषा पवित्रे अधिसानो हव्ये बृहत् सोमो वावृधे सुभान इन्द्रुः सुगन्धारसा वर्णा बलं च निहिते बुभे ताम आपः शिवाः सन्तु दुष्कृतम् प्रवहन्तु मे यासान्निष्क्रमणे सर्वमिदं वै जायते जगत् ताम आपः शिवाः सन्तु दुष्कृतम् प्रवहन्तु मे स्वामिनः स्वस्ति मन्त्रार्थः सत्याः सफलाः सन्पिते भवन्तो महान्तो न गृह्णन्तो अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीगपते पुरुषोत्तमस्य श्रीभौमनीला समेतस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य एतद् शेषाचलनिवासिनः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं लोककल्याणार्थं श्रीवैखानस भगवच्चास्त्रोक्तमार्गेण क्रियमाण नवान्निक ब्रह्मोत्सवकर्मणि नवम दिवसे प्रातः काले स्वामी पुष्करणी धीरे अववृत स्नान आरंभ मुहूर्त सुमुहूर्तोस्विते भवन्तो महान्तो न गृह्णन्तो अववृत स्नान काले तल्लग्नापेक्षया आदित्यादीनां नवानां ग्रहाणां शुभ आनुकूल्यं भूयात्ते भवन्तो महान्तो न गृह्णन्तु उत्तरे शुभकर्मणि अविघ्नमस्तु गुड मैडम
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.